ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసయ్య నామములో మీకు శుభములు కలుగును గాక. ఈరోజు మన పాఠము పాపులను క్షమించడానికి యేసు ప్రభు మరి పరలోకము నుంచి వచ్చింది కాబట్టి మరి ఆ వాక్యం గురించి చెప్పాలని నేను ఎంతో ఆశిస్తాను. మరి ఎట్టంటే మరి దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. మరి ఆదికాండం 1వ అధ్యాయంలో ఏముందంటే, దేవుడు ఆత్మ జలంపై అల్లాడుతున్నట్టుగా మరి మరి దేవుడు మరి ఆయన ఏమంటే తన ప్రజల కొరకు తన మరి ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించినట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుడు ఏంటంటే దేవుడు మరి ఆయన పోలికగా మనల్ని పుట్టించాడు కాబట్టి, కొంచెం తక్కువ వానిగా మనల్ని సృష్టించింది కాబట్టి ఆయన ఎంతో ప్రేమామయుడు. అందుకే మరి దేవుడు ఏమంటున్నాడే, మరి యోహాను 3:16 ఏమని అక్కడ వచ్చిన కనబడుతుందంటే, దేవుడు లోకంను ఎంతో ప్రేమించను. దేవుడు లోకాన్ని ప్రేమించింది కాబట్టి మరి లోకం మీద ఉండేది ఏముంటాయి? మనుషులు ఉంటారు, పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, మృగాలు ఉంటాయి, మరి సముద్రం చేపలు, మత్స్యములు, తిమింగలాలు, ఎన్నో విధాల ప్రాణులన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దేవుడు మరి లోకం ఎంతో ప్రేమించను. అందుగురించి మరి ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు కూడా మరి ఎందరో ప్రవక్తలు, ఎందరో యాజకులు, ఎందరో మరి సేవకులు మరి ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ మరి యేసుప్రభు కాలం వచ్చే వరకు మరి అక్కడ మరి యేసయ్యని మరి యేసుప్రభు ఎందుకు వచ్చిందంటే పాపులను క్షమించడానికి వచ్చిండు. మరి 1 తిమోతి 1వ అధ్యాయం 15 ఉందంటే, పాపుల రక్షణ కొరకు క్రీస్తు యేసు పరలోకం నుంచి వచ్చిందట. ఎందుకు వచ్చిందంటే, మరి దేవుడు భూమిని ముందు సృష్టించింది కాబట్టి భూమి మీద జంతువులు, మృగాల కన్నా, పక్షుల కన్నా, ప్రాకే పురుగుల కన్నా మనిషి పాపి కాబట్టి మరి పరలోకం నుండి మరియ గర్భములో ఆయన పరిశుద్ధాత్మ వల్ల పుట్టినట్టుగా అవుతుంది. కాబట్టి మరి యేసు ప్రభు వచ్చి మరి ఆయన 30 సంవత్సరాలు మానవ అవతారంలో ఉన్నప్పుడు మరి తల్లిదండ్రుల మాటిని మరి 30 సంవత్సరాల వరకు కూడా ఆయన తల్లికి తండ్రికి లోబడి మరి 30 సంవత్సరాల తర్వాత మరి యోర్దాను నదికి వచ్చి బాప్తిసం పొందినట్టుగా అపవాది చేత శోధింపబడి 40 రాత్రి 40 పగలు ఉపవాసం ఉన్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు మన ఉపవాసం రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క చిన్న వాక్యం మనం చదువుకోవాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ వాక్యం ఎట్లుందంటే, ఇక్కడ మరి యేసు ప్రభు మరి ప్రేమిస్తున్నట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మత్తయి 9వ అధ్యాయం 9వ వచనం ఏముందంటే, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూసి నన్ను ఎమ్మడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన ఎమ్మడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండి, పరిచయులు అది చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను
పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. కనుక కనకరంనే కోరుతున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనడని చెప్పాను. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే అక్కడ ముఖ్యంగా మరి యేసు ప్రభు దగ్గర తన శిష్యులతో అక్కడ మత్తయి అనే ఒక మరి వ్యక్తి దగ్గర పోయినట్టుగా పడుతుంది. మత్తయి ఎవరంటే ఈయన ఇక్కడ ఏమనంటే మత్తయి అనే ఒక మనిషిని చూసి నన్ను ఎమ్మడించమని అతనితో చెప్పగా, మత్తయి అంటే ఈయన ఒక మన భవిష్య మనం అనుకుందాము, చిన్న స్థాయి గలవాడు అనుకుందాం మనం. అది ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే ఇక్కడ పరిచయులు అది చూసి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. పరిచయులు అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే పరిచయులు ఉన్నట్టుగా పడుతుంది. ఇక్కడ పరిచయులు అంటే ఒక పెద్ద స్థాయి గలవారని మనం అనుకుందాం. ఇక్కడ మరి యేసు ప్రభు అక్కడ మరి మత్తయి అనే ఒక వ్యక్తిని చూసి, నా మత్తయి గారు మీరు నన్ను ఎమ్మడించండి అంటే, మరి ఆ మత్తయి గారు ఏం చేశారంటే యేసు ప్రభుని తన ఇంట్లో చేర్చుకున్నట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు చేర్చుకున్నప్పుడు ఆ యేసు ప్రభుతో ఉన్న శిష్యులు కూడా మరి ఆయనతో కూడా ఆ మత్తయి ఇంట్లో పోయినట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ పరిచయులు ఉన్నారు, అక్కడ శాస్త్రులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ ముఖం చెల్లక యేసు ప్రభు ముందు మాట్లాడలేక తన శిష్యులైన వారి దగ్గరికి పోయి, మీరు మీ ప్రభు మరి సుంకర్లతోనూ పాపులతోనూ ఎందుకు భోజనం చేయుచున్నాడని అక్కడ మరి తన శిష్యులతో అక్కడ మరి ఆ పరిచయులు చెప్పినట్టుగా, ఆ శాస్త్రులు చెప్పినట్టుగా కనబడుతుంది. అంటే శాస్త్రులు అంటే ధర్మశాస్త్రం ఎరిగిన వారు ఉన్నట్టుగా కనబడుతుంది. పరిచయులు కూడా మరి మోసే ధర్మశాస్త్రం ఎరిగిన వారు కనుక మేమే యాజకులము, మేమే పెద్దవారము, మా కులమే, మేమే పై స్థాయి గల వాళ్ళని వాళ్ళు అనుకుంటారు. అంటే వాళ్ళ అహంకారం అన్నమాట. అది వాళ్ళది అధికారం అన్నమాట. అంటే అక్కడ వాళ్ళతోటి ఏమంటాడు శిష్యుతో అంటే, మీ ప్రభు పాపులతోడు సుంకర్లతోనూ ఎందుకు భోజనం చేస్తున్నాను అన్నట్టుగా మరి అక్కడ శిష్యులతో అన్నప్పుడు మరి ప్రభు గారు అక్కడ చెప్పిన సమాధానం ఏముందంటే, పరిచయులను చూసి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. కనుక కనకరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను. కనికరం ఇక్కడ మరి మత్తయి మరి 5:7 ఉందంటే, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదరని అక్కడ వాక్యం కనబడుతుంది. ఇక్కడ యేసు ప్రభు కనికరిస్తున్న అక్కడ పాపులని, అక్కడ సుంకర్లని, పరిచయులని, శాస్త్రులని కాదు, అందరినీ కూడా ఈ ప్రభు గారు ఇక్కడ ప్రేమిస్తున్నాడు కనబడుతుంది. కాబట్టి మరి అక్కడ మరి ఏంటంటే అక్కడ వాళ్ళకు సమాధానం చెప్పినట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే ఒక మనిషిని
ఒక మనిషిని వ్యతిరేకం పరిచినట్టుగా ఒక మనుషులను అంటే చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని, గరీబీ వాళ్ళను, పేదవాళ్ళని మరి వాళ్ళు మరి చిన్నంచు వేసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏ మనుషుడైనాను దేవుడు పుట్టించిన మనుషుడే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే అందరిని కూడా దేవుడే పుట్టిస్తాడు కాబట్టి అందరిని కూడా దేవుడే ప్రేమిస్తాడు. కానీ మనుషులు ఏం చేస్తారంటే మాది పెద్ద స్థాయి, వాళ్ళ తక్కువ స్థాయి అని వాళ్ళు చిన్నంచు వేసుకుంటారు. కాబట్టి దేవుడు ఏమన్నంటే నేను పాపలను పిలువ వస్తుని కానీ నీతిమంతులను పిలువరాలేదని అక్కడ వాక్యం కనబడుతుంది. ఇక్కడే ఒక మనసులో రక్తం అనేది ఒక్కడే రక్తం ఉంటుంది. ఒక మనిషి కోస్తే వానికి పాలెళ్ళయి బంగారం వెళ్ళదు. కానీ ఏ మనిషి రక్తమైనా ఒకే రక్తం ఉంటుంది. కాబట్టి ప్రభు అందరినీ పుట్టించింది. కాబట్టి అక్కడ శాస్త్రుడు పరిశీలన ఉన్నట్టే మీ ప్రభు సుంకర్లతోడు పావులతోడు ఎందుకు భోజనం చేస్తారని అన్నట్టుగా అంటే వాళ్ళు అక్కడ వ్యతిరేకంగా మాట్లాడుతారు. కాబట్టి ప్రభు గారు కూడా వాళ్ళకు సమాధానం చెప్పినట్టు కనబడుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అలాగనే మనం ఆలోచిస్తే లూకా 10వ అధ్యాయం కూడా మనం ఒకసారి చూస్తాం. లూకా 10వ అధ్యాయంలో ఏముందంటే, ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుతుండగా పరిసయ్యులను శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని వాళ్ళు సనుకొనిరి అని ఇక్కడ కనబడుతుంది. దేవుని వల్ల ఇక్కడ కూడా వాక్యం మనకు మంచిగా ఇక్కడ వివరించి చెప్తుంది. ఏ మనుషులైనా కానీ అందరం మనుషులమే. మనసులో అనేవాళ్ళు కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటాయి, దేహం ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, జంతువులు కూడా ఉంటాయి. కానీ ఆ జంతువులు మనిషి కాదు. మనిషి జ్ఞానం వేరు ఉంటుంది, జంతువుల జ్ఞానం వేరు ఉంటుంది, పక్షుల జ్ఞానం వేరు ఉంటుంది, మరి చేపల జ్ఞానం వేరు ఉంటుంది. అంటే అవి ముగ ప్రాణులు అంటారు. కానీ మనుషులు ముగ ప్రాణులు కాదు. మనుషులు అందరూ అంటే వాళ్ళ స్థాయిని బట్టి మేమే గొప్పవాళ్ళము, మా అంత గొప్పవారు ఎవరు లేరు అని ఒక విధ ఆలోచిస్తే ఇక్కడ మనం క్యాస్ట్ గురించి ఏమైనా ఆలోచించుకుందాం. ఇప్పుడు చాలామంది ఇండియాలో ఎన్నో రకరకాల క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. ఎల్మ ఉంటుంది, రెడ్డి ఉంటుంది, ఇంకా రాజులు ఉంటారు, ఎన్నో రకాల జాతి వాళ్ళు ఉంటారు. కానీ వయసులు ఉంటారు, ఎన్నో రకరకాల క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే కొందరిని చిన్న స్థాయిగా వాళ్ళు ఎంచుకుంటారు. ఇక్కడ ప్రభు అట్లా ఎంచుకుంటలేడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన కూడా క్యాస్ట్ వడ్లవాణి కుమారుడు, వడ్ల మరియమ్మ కుమారుడు ఉన్నది. కానీ ఆయన క్యాస్ట్ గురించి చూస్తలేడు. అక్కడ శిశువులు ఎవరు కనబడతారంటే కొందరు బెస్తవారు కనబడుతురు, మత్తయ్య అంటే ఒక సుంకరి వాళ్ళగా కనబడుతుండు. ఎన్నో రకాల అక్కడ కూడా ఉన్నాయి. కానీ కుల భేదాల గురించి దేవుడు చూస్తలేడు, అందరినీ ప్రేమిస్తుండు. అక్కడ పెద్ద స్థాయి వాళ్ళు ఏమన్నంటే సుంకర్లతోడు పాపులతోడు మీ ప్రభు ఎందుకు భోజనం చేస్తున్నాను ఆయన అన్నాడు. అంటే రోగము గల వానికి వైద్యుడు అక్కరు, కానీ రోగం లేని వానికి వైద్యుడు అక్కర్లేదు కదా. అందుకే నేను పాపులను పిలువ వస్తుంది కానీ నీతిమంతులను పిలువరాలేదని అక్కడ మత్తయి 9:9 వచ్చిన మనకు సౌత మనకు కనబడుతుంది. ప్రేమించండి. ఇక్కడ లూకా 10:1 ఉందంటే, ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిసయ్యులను శాస్త్రులు అది చూసి ఇతడు
పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. వాళ్ళకి అవసరమా? ప్రేమించిన వాళ్ళు ఉండాలి, కానీ వాళ్ళు ప్రేమ లేకపోతే వాడు మనిషే కాదు. వాడు మృగం కన్నా అధ్వానం. మృగము అది దాని ఆఖరి కొరకు ఏటాడి తింటుంది, కానీ మనిషి మృగం కాదు కదా. అంటే ఇక్కడ కుల భేదాల గురించి, క్యాస్ట్ గురించి ఇక్కడ మనం కనబడుతుంది. ఇక్కడ అంటే సుంకరులను పాపులను అంటే వాళ్ళు క్యాస్ట్ గురించి ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం ఆలోచిస్తే ఇక్కడ ఇక్కడ మరి 7వ అధ్యాయము 34వ వచనం చూద్దాం ఒకసారి. లూకా 7వ అధ్యాయము 34వ వచనం. మనుష్య కుమారుడు తినుచు తాగుచు వచ్చాను కనుక మీరు, ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానీయు, సుంకర్లకును పాపులకును స్నేహితుడని అనుకొనిచున్నారు. వినవా? మరి ఇక్కడ యేసుప్రభుతో ఏమంటే, ఇక్కడ యేసుప్రభుతో ఏమంటే, మీ ప్రభు మరి తిండిపోతూ తాగుపోతారంటారు. ఇక్కడ మధ్య అంటే సుంకర్లతోడు సుంకర్లకును పాపులకును స్నేహితుడని అనుకొనిచున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇది లూకా 7వ అధ్యాయం 34వ వచనంలో మనకు కనబడుతుంది. మరి అక్కడ మనకు ప్రియమైన దేవుని బిడ్డలు ఎట్టంటే, మనము దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి మరి ఆయన మీద ఎన్నో అపనిందలు మోపుతున్నట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆలోచిస్తే మరి ప్రభు ఎంతో లోకముని ప్రేమిస్తున్నాడు కనబడుతుంది. మరి యోహాను 3:16 మరి ఎందుకు లోకం ఎందుకు ప్రేమిస్తాడంటే, ఆయన పుట్టించిన ప్రజలు కాబట్టి లోకముని ప్రేమిస్తుండు. అందుకొచ్చి మరి ఆయన ప్రభు మరి ఎందరికో మరి ఆయన సహాయం చేసినట్టు కనబడుతుంది. మరి పేద ప్రజలందరినీ కూడా 5,000 మందికి భోజనం పెట్టినట్టుగా ఉంటుంది. పిల్లలు స్త్రీలు కాక 5,000 మంది పురుషులకే భోజనం పెట్టినట్టుగా ఉంటుంది. అంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రాజులు, ప్రధానులు, శాస్త్రులు రాలే, కానీ పేద ప్రజలు వచ్చినట్టుగా కనబడుతుంది. మరి వాళ్ళందరూ కూడా 3 దినములు ఉపవాసం, ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు నిన్న కాబట్టి 3 రోజులు వాళ్ళకు ఆకలి అవుతున్నప్పుడు తన శిష్యులతో చెప్తే, మరి వీళ్ళ కొరకు మీరు ఊళ్ళోకి పోయి ఏమైనా ఆహారం కొనుక్కరామంటే మా దగ్గర ఏమి లేదంటే ఒక చిన్న పిల్లల దగ్గర 5 రొట్టెలను 2 చిన్న చేపలు కనబడినట్టుగా ఉంటుంది. ప్రేమైన దేవుడు అవిటిని ఆస్వాదించి మరి వాళ్ళందరూ కూడా భోజనం పెట్టినట్టుగా ఉంటుంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. అక్కడ ఊళ్ళు, వాళ్ళ ఇండ్లు, వాళ్ళ అంతా ఇచ్చిపెట్టి ఆరణ్యంలో మరి అక్కడ పర్వతం మీద కూర్చొని ఉన్నట్టుగా కనబడుతున్నది. అక్కడ అందరికి బోధించినట్టుగా కనబడుతుంది. మరి వాళ్ళందరూ కూడా భోజనం పెట్టినట్టుగా ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఆలోచిస్తే ఇక్కడ పాపల కొరకు వచ్చినట్టుగా కనబడుతుంది. అందుకే 1 తిమోతి 1వ అధ్యాయం 10 వచ్చిందంటే మన వాక్యం చదువుతాం. తిమోతి 1వ అధ్యాయము 10 వచ్చిందంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. కాబట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తమును తన విశ్వాసింప వారికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన శాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరిచినట్లు నేను కనుగరించబడింది అని ఇక్కడ పౌలు గారు చెప్తుంది. అంటే ఇక్కడ ప్రభు గారు
పాపుల రక్షణకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చి ఈ లోకంకి వచ్చిండు ఆయన. మరి ఆలోచిస్తే ఇక్కడ మరి పాపుల కొరకు వచ్చినట్టుగా పడుతుంది, కానీ నీతిమంతుల కొరకు రాలేదు. మరి ఇక్కడ మరి వాక్యం ఎట్టుందంటే లూకా అదే 15వ అధ్యాయము 7వ వచనం ఏంటంటే, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునని ఇక్కడ చెప్తుంది ఇక్కడ వాక్యం. అలాగే చూస్తుంటే మనం ఇక్కడ మనకు 10వ వచనం ఉందంటే, అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్తున్నాను. ఇక్కడ వాక్యము మరి పాపులను దేవుడు చేస్తున్నాడుగా ఉంటుంది. పాపులే అక్కడ మరి మారు మనసు పొందినట్టుగా ఉంటుంది. పాపులకే మరి పరలోకంలో ఉన్నట్టుగా ఉంటుంది. మరి ఎట్టంటే పాపులే క్షమించబడినట్టుగా ఉంటుంది. ఒక పాపాతురాలైన స్త్రీని కూడా మరి యేసు క్షమించడం ఉంటుంది. మోసే ధర్మశాస్త్ర ప్రకారము ఆమెను రాళ్ళతో కొడుతున్నప్పుడు ఏమంటే ప్రభు ఏమనంటే, మరి అయ్యా మరి మోసే ధర్మశాస్త్ర ప్రకారము ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే ఆమెను రాళ్ళతో కొట్టమని మోసే ఆగించింది కదా. మరి మరి మీరు చెప్పే మరి మాట ఏంటంటే, మీలో ఎవరైనా పాపం చేయని వాళ్ళు ఉంటే ఆమె మీద మరి రాయి వేయమని అనే వరకు వాళ్ళందరూ కూడా తన తప్పు తను తెలుసుకొని వెళ్ళిపోయింది కనబడుతుంది. మరి స్త్రీ ఒక్కదే నిలబడి ఉన్నప్పుడు, అమ్మ మరి ఎవరైనా నిన్ను శిక్షించారంటే శిక్షించలేదు అన్నది. మరి నేను కూడా శిక్షించాను, కానీ నువ్వు నీ హృదయం మార్చుకో, ఇక ముందైనా నువ్వు పాపం చేయగానే ఉన్నది అంటే దేవుడు పాపులను రక్షించడానికి వచ్చిండు ఈ లోకం మీద. అందుకొచ్చే మనం యాకోబు ఒకసారి చూసి చదువుకొని మనం ప్రార్థిస్తున్నాం. యాకోబు 4వ అధ్యాయము 8వ వచనం. నాలుగో అధ్యాయము ఇక్కడ యాకోబు 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునండి, దీమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరే తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించిన అన్నది. ఇక్కడ పాపల గురించి అండి, మీరు తగ్గించుకోవాలి, మీరు ఏడవాలి. అయితే ఇక్కడ మరి ఆ శుంకర్ల కన్నా ఆ పాపల కన్నా ఆ శాస్త్రులే ఆ పరిచయలే పాపాత్తులు కాబట్టి మీరు మనసు మార్చుకోండి. వాళ్ళు కాదు, వాళ్ళు డైరెక్ట్ మా దగ్గర వచ్చి వాళ్ళు పశ్చాత్తాపడ్డారు కాబట్టి వాళ్ళని నేను క్షమిస్తాను, కానీ వాళ్ళకన్నా మీరు ఘోరమైన పాపలు కాబట్టి మీరు ఇక్కడ మరి వాక్యం ఏంటంటే, మరి యాకోబు 4వ అధ్యాయం 8వ వచనం ఏంటంటే, దేవుని యొద్దకు రాండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని. దీమనసులు అంటే రెండు హృదయాలు కలిగిన వాళ్ళని. దీమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడి, దుఃఖపడి, ఎరువుడి. మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకును మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరే తగ్గించుకోండి. మీరు తగ్గించుకోండి, ప్రభు విషయంలో తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించడానికి ఇక్కడ మన వాక్యం ఉంటుంది. ప్రియమైన దేవుడు అంటే ఎట్టంటే, మరి ఒక పరిచయుడు కూడా సుంకర్ని తీసేసినట్టే కనబడుతుంది. ఒక పరిచయుడు ఏమంటే, ప్రభువా మరి నేను దొంగలైనను, చోరులైనను, వ్యభిచారులైనను, ఆ దూరమును ఉన్న సుంకర్నైనను కాకుండా ఉన్నందుకు నీకు స్తోత్రము కలుగును కాక అని చెప్పి ఆ పరిచయుడు మరి పలికినట్టుగా కనబడుతుంది.
అయితే నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉండొచ్చు. మరి నా సంపన్న అంతటిలో దశమాగిస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నాను. అందుకు చూడంటే మరి మత్తయి 6వ అధ్యాయము 14 వచ్చేదంటే, మనుషుల అపరాధములను క్షమించకపోయిన విడల్లా మీ అపరాధములను క్షమించును. మీరు ఎప్పుడు మనుషుల అపరాధములను క్షమింపకపోతే మీ దేవుడైన మీ అపరాధములను క్షమించడానికి అక్కడ వాక్యం కనబడుతుంది, ప్రేమ దేవుని విడల్లా. అయితే ఇక్కడ మరి సుంకరి పరిచయుడు అక్కడ గొప్పలు చెప్పడం కనబడుతుంది. మరి సుంకరి ఏమంటుండు, మరి ఆకాశం వైపు కళ్ళెత్తి చూసి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని తను రొమ్ము కొట్టుకొని ఇంటికి వెళ్ళడం కనబడుతుంది. అంటే అక్కడ సుంకరి తగ్గించుకున్నాడు, పరిచయుడు హెచ్చిపోబడ్డాడు. మరి ఉపవాసం ఉండి వారాన్ని కడపంతా మార్చుకొని ఉపవాసం ఉండి ఏ ప్రయోజనము? నీ సంపద అంతటిలో నువ్వు దశభాగం ఇచ్చుడు ఏ ప్రయోజనము? మరి మనసులో నువ్వు క్షమిస్తున్నావు, కానీ మరి మనసులో తీసేసినట్టు కనబడుతుంది. కాబట్టి ఆ పరిచయుడు హెచ్చించుకుని కాబట్టి తగ్గించబడినట్టుగా కనబడుతుంది. మరి సుంకరి తగ్గించుకుని కాబట్టి హెచ్చింపబడినట్టుగా కనబడుతుంది, ప్రేమైన దేవుని బిడ్డలారా. మరి ఎట్టంటే మనం ఇక్కడ మరి వాక్యము మనం చదువుతున్నాం కాబట్టి ఈ వాక్యం నేను చెప్పిన వాక్యాలన్నీ కూడా మీరు గ్రహించి దేవుని పొందాలని కోరుకుంటాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్న పరిశుద్ధుడ దయగల దేవ, కృపగల ప్రభావ, నా తండ్రి నీకు వేలాది చెల్లిస్తావు నైనా. ప్రభా మరి మనసుల కొరకు నువ్వు భూమి మీదకి వచ్చే దేవుడో తండ్రి నీకు చెల్లిస్తున్నాయి. పాపలను క్షమించడానికి వచ్చిన దేవుడో నా తండ్రి నీకు వేలాది చెల్లిస్తావు నాయనా. మరి అందరం కూడా ఈ లోకం ఎంతో ప్రేమిస్తున్నాం కాబట్టి అందరూ కూడా పరలోక భాగ్యం చేసుకొని వెళ్ళిపోతాయని చెల్లిస్తామనైనా. నరకము అగ్ని ఆరదు, పురుగు సావదు నా తండ్రి. నరకం నుండి తప్పించి దేవుడు తండ్రి నీకు చెల్లిస్తున్నాయని. నువ్వు దేవుడు కాబట్టి నేను నమ్ముకొని జీవిస్తాను కాబట్టి ఇచ్చిన ప్రార్థన ఆలకించమని నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లుగా అక్కడ ఏ శ్రీరాములో ప్రార్థించి చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్.